తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరేతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీళ్లు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దాను ఎదురుగా ఉన్న కెరేతు వాగు దగ్గర నివాసము చేసెను. చాలండి ప్రియులారా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనకి అర్థమవుతుంది ఏంటంటే ఏలియా, ఏమండి, ఏలియా జీవితంలో ఏలియా ప్రియులారా ప్రభు చెప్పాడు, కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, అక్కడ ఉంటే నీకు కావలసిన ఆహారం నేను పంపిస్తాను. హల్లెలూయా. ఏమండి, కెరేతు వాగు దగ్గరికి వెళ్ళడం అంటున్నాడు ప్రభువా, అక్కడికి వెళ్ళి నేనేం చేయను ప్రభువా, అక్కడ ఉంటే నాకు ఎలా ప్రభువా, ఏమండి అక్కడ నాకు ఎవరు ఎడతారు నాయన, ఎవరు ఎత్తారు ప్రభువా, ఎవరు చూస్తారు నాయన అని ఇలాంటి మాటలేమి కూడా ఆయన అనలేదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలేమి అనకుండా అతను ప్రియులారా ఏం చేశాడనంటే కెరేతు వాగు దగ్గరకు వెళ్ళి అక్కడ నివాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తనకు కావలసినది దేవుడు ప్రియులారా దేవుడే సమకూరుస్తాడు, దేవుడే ఇస్తాడు. ఏమో ఎలాగిస్తాడో, ఏ విధంగా ఇస్తాడో నాకు అనవసరం, దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి అతను ప్రియులారా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. సో ఈ దినాన్ని మనం గమనించవలసిన మాట ఏంటంటే మన జీవితంలో మనము ఎవ్వరి మీద ఆధారపడకుండా మనము దేవుని మీదే మనం ఏమవ్వాలంటే ఆధారపడాలి. హల్లెలూయా. ఈ వ్యక్తి, ఈ చిన్నవాడు మనకు నేర్పే రెండో పాఠం ఏంటంటే ఎవరో పెడతారు, ఎవరో ఇస్తారు అనుకోలేదు, కానీ తనకున్నది తాను పిల్లల ఏర్పాటు చేసుకుని వెళ్ళాడు. అంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనంటే పిల్లరా అతడు తన జీవితంలో దేవుని మీదే ఆధారపడిన వ్యక్తి. హల్లెలూయా. కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి ఏలియాను ఉండమని చెప్పినట్లుగానే అలాగే ఏలియా వెళ్ళి అక్కడ ఉంటే దేవుడే ప్రతిరోజు అతనికి తీసుకొచ్చేటంటే ఆహారాన్ని పంపించాడు. కాకుల చేత ఆహారాన్ని ఆయన తీసుకొచ్చాడు, కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. ఏమండి, అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను ఆయన ఎలాగైనా పోషిస్తాడు, ఎలాగైనా నీ అవసరాన్ని తీరుస్తాడు. నీవు మనుషుల మీద ఆధారపడకు. అందుకే అంటాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ చిన్నవాడు మనుషుల మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుని మీద ఆధారపడి మనం ఉన్నప్పుడు ఆయనే మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యము పిల్లగా మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత ఈ యొక్క చిన్నవాడు ఎవరు అని మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆంద్రేయ ఏమని చెప్పాడంటే ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. అక్కడ ఆ చిన్నవాడి దగ్గర 5 యవల రొట్టెలు చిన్న చేపలు ఉన్నాయని ఎలా తెలుసు అని అంటే ప్రియులారా ప్రభువు ఏం చెప్పాడంటే మీ దగ్గర ఏమున్నాయో చూడండి అని ఇక్కడ యోహాను సువార్తలో రాయలేదు, కానీ ఆ మాటను లూకాసు సువార్తలో చెప్పాడు. ఒకసారి చూడండి, లూకాసు సువార్తలోనికి మనం వచ్చినట్లయితే ఆ మాటలు మనకి కనబడతాయి. లూకాసు సువార్త 9వ అధ్యాయంలోనికి ఏమండి మనం వచ్చినప్పుడు 9వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆ మాటను మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా 9వ అధ్యాయము 14వ వచనం దాకా, మరి 14వ వచనం నుంచి ఉన్నది ఆ మాట. ఒకసారి చదవండి. ఓకే ప్రియులారా, మార్కు సువార్తలో ఉందన్నమాట. మార్కు సువార్త 6వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 38, 39లో ఉంది. అందుకు ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకుని చాలండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందని అంటే ఈ చిన్నవాడు ఎవరు అని అంటే
ఈ చిన్నవాడు ఎవడనంటే యేసు ప్రభు అక్కడ ఉన్న సమూహం అందరినీ కూర్చోబెట్టి మార్కు సువార్త 6వ అధ్యాయము 38, 39లో ఉన్న మాట. మార్కు సువార్త 6:38, 39. యేసు ప్రభు వారు పిల్లరా, ఇప్పుడు మనము వీళ్ళకి ఆహారం పెట్టాలి, ఎవరెవరి దగ్గర ఏముందో చూడండి అని చెప్పాడట శిష్యులకి. అలాంటప్పుడు మన దగ్గరే కానీ ఏమైనా ఉంటే దాసిద్దాం, ఎదగకూడదా? మనకు ఉండదు తినడానికి, ఇది ఎట్టుకెళ్ళి ఆయన అడిగెట్టేస్తాడు, మనం ఇంకా నష్టపోవాలి అని మనం దాచేసుకుందాం. కానీ ఈ చిన్నవాడు దాచుకోలేదు. హల్లెలూయా. ఏమండి అక్కడ మరి బైబిల్ అంటుంది ఏమంటే దేవుని యొక్క వాక్యంలో అక్కడ ఉన్నవారు ఆయన ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదిస్తే 5,000 మంది పురుషులు తిన్నారు లెక్కగా అంటున్నారు. 5,000 మంది దగ్గర ఎవరి దగ్గర లేవు, కానీ ఇతను ఒక్కడి దగ్గరే ఉన్నాయి. ఇతను ఒక్కడి దగ్గరే ఉన్నప్పుడు ఇతను దాని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకున్నది, ఇదే, దీన్ని ఇచ్చేస్తే ఎలాగా అనుకుని పిల్లరా, యేసు ప్రభు వారు చూడండి అన్నప్పుడు ఒకరిని ఆ శిష్యులు చూసుకుంటా ఉన్నప్పుడు మన దగ్గర సరిగ్గా మన లైఫ్ దగ్గర మనం ఏం చేస్తామంటే దాన్ని చెక్కేసి చెప్పేది మేము దాచేది. కానీ ఈ చిన్నవాడు అలాగా చేయలేదు. దేవుని యొక్క వాక్యంలో మనకు గమనించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ చిన్నవాడు నా దగ్గర ఉన్నది నేను దేవునికి ఇవ్వాలి అనుకున్నాడు. హల్లెలూయా. నా దగ్గర ఉన్నది నేను దేవునికి ఇవ్వాలి. ఎంత అద్భుతమైనటువంటి మనస్సు ఈ చిన్నవాడి మనస్సు ఆలోచించేయండి. ఎవరి దగ్గర లేదు, ఏమీ కావలసింది అక్కడ ఆహారం. కాబట్టి ఏమంటే ఒకవేళ ప్రభు కావాల్సి ఉంటే అందరూ డబ్బులు ఎవరైనా ఇద్దరేమో, కానీ డబ్బులు కాదు కావాల్సింది. ఎవరి దగ్గర ఏముందని చూస్తే 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడి దగ్గర దొరికాయి. ఆ చిన్నవాడు లేదు, ఇది నాకు, నేను తెచ్చుకున్నాను, మా అమ్మ పెట్టింది, మా నాన్న ఎట్టాడు, నేనేమను అని అనలేదు. కానీ దేవునికి నాది ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది అనే మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా. నేను అంటున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఈ రోజున, నీ దగ్గర ఉన్నది దేవుడు కావాలని అడుగుతున్నాడు, దేవునికి ఇవ్వగలవా? హల్లెలూయా. నీ దగ్గర ఉన్నది ఏమండి, నా దగ్గర ఉన్నది కొంచెమే, నా దగ్గర ఉన్నది ఈ చిన్నదే, ఇది నేను దేవుడికి ఇచ్చేస్తే ఎలాగా, ఇదే నాకున్న ఆధారం, ఇదే నాకున్న మరి ఇంకా ఆఖరిది, ఏదైనా ఇంకా నాకు ఇదే ఉంది, ఇదే దేవుడికి ఇచ్చేస్తే ఎలాగా అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. కానీ ఈ చిన్నవాడు అలాగ అనుకోలేదు. దేవునికి ఇష్టపూర్వకముగా తన యొక్కను ఇచ్చేసాడు. హల్లెలూయా. ఈ రోజున ఇతను దేవునికి ఇచ్చేటువంటి మనస్సు గలవాడు. హల్లెలూయా. చిన్నవాడు 1 సిద్ధపాటు కలిగిన వాడు, 2 దేవుని మీద ఆధారపడిన వాడు, 3 దేవునికి ఇచ్చే మనస్సు గలవాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చేవాడు. ఏమంటే ప్రియులారా, ఆంధ్రయ్య వచ్చి అయ్యా ఇదిగో ఇక్కడ కొరడ దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, రే బాబు అవి యేసు ప్రభు కావాలంటున్నాడు, ఇవ్వరా అని అంటే వెంటనే తన యొద్ద ఉన్నది ఏం చేశాడంటే ఆయనకు ఇచ్చేశాడు. ఈ రోజున నీ యొద్ద ఉన్నది దేవునికి కావాలి. ఏమి కావాలో, నీ ధనమా, ఏమంటే ప్రియులారా, నీ దగ్గర ఉన్నటువంటి నీ పిల్లల, నీ ఆస్త, ఏదైతే దేవునికి కావాలో దేవుని సేవ కొరకు అది నువ్వు దేవునికి ఇవ్వగలవా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్నవాడు తన యొద్ద ఉన్నది అది దేవునికి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో పిల్లలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనము ఒక మాట మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ మాట అని మనం చూస్తే, మరి ఇక్కడ రాసిబడి ఉన్నదో లేదో తెలియదు కానీ వాటిని నా యొద్దకు తీసుకుని రండి అని ప్రభు అంటున్న మాట చదవండి ఒకసారి. ఆ మాట అక్కడ ఏమైనా ఉన్నదా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఒకవేళ ఆ మాటను మనం కనుగొనవచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయము మత్తయి సువార్త 4వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 19వ వచనం, అందుకు ఆయన 18వ వచనం నుండి చదవండి. ఇక్కడ మన యొక్క 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఏమీ లేదు ఆయనతో చెప్పి, అందుకు ఆయన వాటిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పి, హల్లెలూయా, వాటిని నా యొద్దకు ఏం చేయండి, తీసుకురండి. అంటే ఇప్పుడు ఈ చిన్నవాడు
దేవుని వద్దకు వాటిని తీసుకెళ్లాలంటే వాటిని ఏం చేయాలి? ఇవ్వాలి కదా. ఇస్తేనే వాటిని దేవుని వద్దకు వారు తీసుకెళ్తారు. అప్పుడు వెంటనే చిన్నవాడు తన యొద్ద ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేసాడంటే దేవునికి. ప్రియులారా, మరి నా భోజనం సంగతి ఏంటండి? నేనేం తినాలండి? నేను తినడానికి తెచ్చుకున్నాను ఇది, అందుకే ముందుగానే నేను సరిపడి వచ్చాను అని ఇలాంటి మాటలు ఆ యొక్క బాలుడు అనలేదు. వెంటనే దేవుని కొరకు దాన్ని చేశాడు. దేవుని బిడ్డలారా,